విభీషణుడి మాటలు వినేద్దామా? సముద్రకని గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. దేవుడికి నండి. చాలా ఎమోషన్గా ఉంది. ఎప్పుడే మంచి విషయం చేయాలంటే దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తారు. ఆ బ్లెస్సింగే అందరినీ ఒకే లైన్లో మళ్ళీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ గాడ్. ఈరోజు రాగానే ఎయిర్పోర్ట్ని బట్టి నేను మనిషిని చూశాను. మొదట చెప్పారు, విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా. నీ బాడీలో బలం ఉండాలి, నీ మైండ్లో బలం ఉండాలి. ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది, నువ్వు చేసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు. నా చూసిన రామచంద్రుడు దా ప్రశాంత అలానే చూశాను. ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేశాము, నాకు ఏం తెలియదు. సడన్గా ఉండే చూస్తే నాకు డిజిటల్లో చూపించారు, ఇది చేద్దాం, మీరు చేస్తే బాగుండు అనుకున్నాను. సార్ వెళ్తాం సార్ రండి. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ లుక్లోనే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా మీద బట్టి నా నమ్మకం నా నెరవేర్చుకున్నాను అనుకున్నాను. తమ్ముడు తేజ ఫస్ట్ టైం చూసిన నుంచి ఆ సేమ్ లవ్దా నా తమ్ముడిని చూసినట్టే ఉంది. తమ్ముడు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీరు అచీవ్ చేస్తారు. ఎందుకంటే అందరం కష్టపడాము, అంత ఇష్టపడి కష్టపడాము మంచి విషయంకు, అంతే. ఆ ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎడిటర్ సార్, ఆర్ట్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. ఆ సౌండ్ను ఒక్కొక్క థియేటర్లో వినగానే ఒక్కొక్క ఎమోషన్స్ వస్తుంది సార్. కెమెరామెన్ సార్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, ఎప్పుడు ఏ టెన్షన్ ఉంటారు సరే హ్యాపీ ఫేస్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. తమ్ముడు థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. మీరు లేదంటే ఈ సక్సెస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మీరు మళ్ళీ కనిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం కూడా.